చూసారా? చూసాం చూసాం ఎందుకని ఇంత ఎండగా ఉంది? ఇంత జనం దారి కూడా సరిగ్గా లేదు, అయినా కూడా వచ్చారు. అభిమానం సార్, మంచి చేశారు జనాలకి, మోసం చేయలేదు ఎవరిని. మేమందరం ఓట్లేసి కష్టపడి మేమందరం ఎలక్షన్స్ అప్పుడు తిరిగి ఓట్లేసి మేము గెలిపించుకున్నాము. ఏమైందో తెలీదు, ముగ్గురు వచ్చారు, కూటమి 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 అనుకుంటూ ముగ్గురు వచ్చారు, వరదలు తెచ్చి విజయవాడనే ముంచి పడేశారు. ఈరోజు జగనన్నని చూడడం కోసం, జగనన్నని కలవడం కోసం పొద్దున 11 నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాము. ఫైనలీ జగనన్నని చూసేసాము. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇన్ని ఇల్లులు కూల్చేసి కూటమి ప్రభుత్వంలో ముగ్గురులో ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ఈ ప్రజలకి ఒక్క సమాధానం చెప్పిందే లేదు. ఈరోజు మేము అధికార పార్టీలో లేకపోయినా కూడా జగనన్న వచ్చి మరి వీళ్ళకి పరామర్శించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉండి పార్టీలో గెలిచి మీరు ప్రభుత్వంలో ఉండి మీరు చేసేది ఏంటి? మీరేం చేస్తున్నారు? మీ ముగ్గురు కలిసి వచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రజలకి సమాధానం చెప్పాల్సిందిగా మేము అందరం కోరుతున్నాము. మీరు ఇట్లా జనాలందరూ పోగేసుకొస్తున్నాడు జగన్ సింపతి కోసం అని అంటున్నారు. సింపతి కాదు, ఏమి కాదు, జనాలందరినీ పోగేసుకొని రావడం కాదు. జనాలకి కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది జనాలకి మంచి చేసే నాయకుడు ఎవడో. గవర్నమెంట్ సొమ్మంతా, కేంద్రం నుంచి వచ్చే సొమ్మంతా వెనకేసుకొని దాచుకుంటుంది ఎవరో జనాలకి కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అందుకని జగనన్న రాగానే జగనన్న కోసం కష్టసుఖాలు పంచుకోవడానికి, జనాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి ఈరోజు జగనన్న మీద ఉన్న అభిమానంతో జనాలు తరలి వచ్చారు. ఎవరో 100 ఇస్తాను 200 ఇస్తానంటే వచ్చిన జనం కాదు వీళ్ళంతా.